హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి బా. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన నాగవంశీ గారిది అలాగే మన ఎన్టీఆర్ అన్న గురించి బా. నిజానికి మన నాగవంశీ గారు కింగ్డమ్ ప్రమోషన్ చేస్తూ అసలు కింగ్డమ్ ప్రమోషన్ కంటే ఎక్కువగా మన ఎన్టీఆర్ అన్నకైతే ఎలివేషన్ ఇచ్చారని చెప్పేసి మాత్రం అనిపించింది బా నాకైతే ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత. నిజం చెప్పాలంటే అసలు విజయ్ దేవరకొండ అన్న గురించి మాట్లాడాల్సింది పోయి ఎన్టీఆర్ అన్న గురించే మొత్తం షో మొత్తం మాట్లాడాడేమో అన్న టైప్లో అనిపించింది, మాట్లాడిన కొద్దిసేపు అయినా కూడా. అయితే మనందరికీ తెలిసిన విషయమే భయ్య, వార్ 2 సినిమా ఆగస్టు 14వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది అని చెప్పేసి. అయితే ఆగస్టు 14వ తారీఖున కూలీ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. అలాగే ఈ 2 సినిమాలకి కూడా పోటీ ఉంటుంది అని చెప్పేసి చాలామంది అయితే చెప్పుకుంటూ ఉండడము. అలాగే ఆ 2 సినిమాల్లో ఏ సినిమా ఎక్కువగా బెటర్గా ఉంటుంది అని చెప్పేసి కూడా చాలా వరకు మాటలు అయితే రావడం కూడా మనందరికీ తెలిసిన విషయమే భయ్య. అయితే ఇక్కడ మ్యాటర్ వచ్చేసి మన నాగవంశీ గారు మాత్రం ఒక రేంజ్ ఎలివేషన్ అయితే ఇచ్చారు భయ్య మన ఎన్టీఆర్ అన్న వార్ 2 సినిమాకి అయితే. నిజానికి వార్ 2 సినిమాలో మన ఎన్టీఆర్ అన్న ఇంట్రడక్షన్ అయితే అసలు స్క్రీన్లు చింపేసుకుంటారని చెప్పేసి అయితే చెప్పుకుంటూ వచ్చాడు. స్క్రీన్లే కాదు భయ్య, నాకు తెలిసినంతవరకు చొక్కాలు కూడా చింపుకుంటారేమో అనిపిస్తుంది ఆయన చెప్పింది విన్న తర్వాత. ఎందుకంటే ఆయన పర్టికులర్గా ఆ విషయం గురించి చెప్పాడంటే అసలు మామూలు విషయం కాదు. ఇంకోటి వచ్చేసి మన అసలు రుతిక్ రోషన్ గారిది మన ఎన్టీఆర్ అన్నది ఫైట్ ఉంటుంది, ఒక పాట ఉంటుంది, ఇంకా పీక్స్లో ఉంటుంది అని కూడా చెప్పుకుంటూ వచ్చారు భయ్య. ఇలాంటి సినిమాలు అసలు 90 కోట్లు పెట్టుకున్నానంటే నాకు ఎంత దమ్ము ఉండాలి, నాకు తెలుసు ఆ సినిమా ఎంతలా ఉంటుందో, నేను కేవలం ఎన్టీఆర్ అన్న కోసమే కొన్నాను అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వచ్చాడు భయ్య. ఇలాంటి ఫ్యాన్ అసలు నేను ఎక్కడ చూడలేదని చెప్పొచ్చు. అది కూడా ఒక ప్రొడ్యూసర్ అయ్యండి, ఒక డిస్ట్రిబ్యూటర్ అయ్యింది, ఇలాంటి ఫ్యాన్ బేస్ అంటే నాకు అసలు ఇది వేరే లెవెల్ అని చెప్పొచ్చు భయ్య. నిజానికి ఇలాంటి ఎలివేషను మామూలుగా మనము సినిమాల్లోనే చూస్తాం భయ్య. అలాంటిది ఒక ఫ్యాన్ అయ్యండి, అలాగే ఒక ప్రొడ్యూసర్ అయ్యండి, అలాగే ఒక డిస్ట్రిబ్యూటర్ అయ్యండి, ఈ రేంజ్లో మన ఎన్టీఆర్ అన్నకి ప్రమోషన్ ఇవ్వడం అంటే అసలు మామూలు విషయం కాదు భయ్య. ఈ విషయం మీద మీరేమనుకున్నారో కింద కామెంట్లు తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.